శ్రీ గురుభ్యో నమః. నవంబర్ నెలలో గ్రహాల చలనం కారణంగా అద్భుతమైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. నవంబర్ మాసంలో అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో ముఖ్య గ్రహాల కదలిక వాటి సంయోగ అనేక విశేషాల యోగాలను కలిగిస్తున్నాయి. నవంబర్ మాసంలో 15, 16, 17 తేదీలలో వృషభ రాశిలో గురు చంద్రుల యతి జరగబోతుంది. దీంతో 3 రోజుల కాలంలో కొన్ని రాశుల వారి జీవితాలపై కనకవర్షం కురుస్తుంది. మరి ఆ రాశులు ఏంటి ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిగా ఉన్నది మేషరాశి. గజకేసరి యోగం కారణంగా మేషరాశి వారికి ఆదాయపరంగా కలిసి వస్తుంది. ఆస్తులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో చేసే ఏ ఆదాయ ప్రయత్నమైనా ఫలిస్తుంది. కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఇక తదుపరి వృషభ రాశి. గజకేసరి రాజయోగం కారణంగా వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు బాగా కలుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. సంతాన యోగం కూడా కలుగుతుంది. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు ఏమైనా ఉంటే వింటారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలను ఆర్జిస్తారు. ఈ సమయంలో ఆదాయానికి కూడా మీకు లోటు ఉండదని చెప్పవచ్చు. ఇక తదుపరి కర్కట రాశి వారు. కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే గజకేసరి రాజయోగం కారణంగా కర్కట రాశి వారికి బాగా కలిసి వస్తుంది. శత్రువుల మీద విజయాలు సాధిస్తారు. ఆదాయం బాగా అభివృద్ధి చెందుతుంది. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో రాబడి పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు లాభదాయకంగా మారతాయి. ఇక తదుపరి కన్యారాశి. కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే గజకేసరి రాజయోగం కన్యారాశి జాతకులకు కలిసి వస్తుంది. కన్యారాశి వారు భాగ్యస్థానంలో గజకేసరి రాజయోగం ఏర్పడడం వలన వీరికి కెరీర్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగం మారడానికి కూడా ఇది మంచి సమయం. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఈ 3 రోజులు ఏ నిర్ణయాలు తీసుకున్నా తప్పకుండా సత్ఫలితాలు పొందుతారు. ఇక తదుపరి వృశ్చిక రాశి. గజకేసరి రాజయోగం కారణంగా వృశ్చిక రాశి వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగంలో వేతనాలు పెంపు జరుగుతుంది. ప్రమోషన్లు వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో బాంధవ్యాలను పెంచుకుంటారు. ఇక చివరిగా మకర రాశి. కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే గజకేసరి రాజయోగం కారణంగా మకర రాశి జాతకులకు మంచి ఫలితాలు వస్తాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.